మన ఇండియాకి పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఒక ఈవీ కార్ల కంపెనీ వచ్చింది కానీ ఈ ఈవీ కార్ల కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మొత్తం ఈవీ కార్ల రేంజ్ నే మార్చేసింది. అయితే వీళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేసిరు అంటే, మా దగ్గర మీరు కార్ కొన్నాక మా కార్ నచ్చకపోతే మేము మీకు 75% బైబ్యాక్ అయితే ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అసలు ఈవీ కార్లు కొనాలంటే రీసేల్ వాల్యూ గురించి మళ్ళీ మనం ఆలోచించొద్దు. కానీ ఈ విన్ఫాస్ట్ అనే కంపెనీ వల్ల ఏమైందంటే, మనం రీసేల్ వాల్యూ ఈవీ కార్ల గురించి కూడా ఆలోచించవచ్చు అని చెప్పి మనకి దీని వల్లే అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు మనకి కార్ నచ్చకపోతే మళ్ళీ 75% మళ్ళీ మనకి బైబ్యాక్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ దాంట్లోనే ఒక కార్ ని కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. కానీ ఆ 75% మనకి బైబ్యాక్ ఇవ్వాలంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీ కార్ బ్యాటరీ హెల్త్ అనేది ఇన్స్పెక్షన్ లో పాస్ అవ్వాలి, అప్పుడే మీకు 75% బైబ్యాక్ అనేది వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా విన్ఫాస్ట్ అనే కంపెనీ 8 years బ్యాటరీ పైన వారంటీ కూడా ఇస్తున్నాడు. అయితే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా బ్యాటరీ కార్ కింద ఉంటది కాబట్టి ఏదైనా రాళ్ళు రప్పలు తాకి ఫిజికల్ గా ఏమన్నా బ్యాటరీకి డ్యామేజ్ అయితే మాత్రం ఈ 75% బైబ్యాక్ అయితే ఇవ్వడు. ఇంకా బ్యాటరీ హెల్త్ బాగుంది అని చెప్పి రిపోర్ట్స్ పరంగా ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడే మనకి 70% బైబ్యాక్ అనేది వస్తుంది. ఇంకో లిటికేషన్ ఏంటంటే, నువ్వు కార్ కొన్నాక ఒక 10 సంవత్సరాలకు వచ్చి నాకు 75% బైబ్యాక్ ఇవ్వమంటే అట్లా ఇవ్వడు. దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఒకవేళ నీకు కార్ నచ్చక 2 సంవత్సరాల లోపు నువ్వు మళ్ళీ వచ్చినావు అనుకో, నీకు అప్పుడు 75% ఈ బైబ్యాక్ అనేది ఇస్తారు. మరి ఆ 2 సంవత్సరాలు అయిపోయినాయి, దాని తర్వాత నువ్వు కార్ నచ్చలేదు, మళ్ళీ ఇంకొక కార్ తీసుకోవాలనుకుంటున్నావు అదే కంపెనీలో, అట్లాంటప్పుడు ఇట్లా వీళ్ళు మళ్ళీ బైబ్యాక్ ఇస్తారు. 3 సంవత్సరాలు అయిందంటే నీకు కార్ నుంచి మళ్ళీ ఒక 70% బైబ్యాక్ అయితే ఇచ్చేస్తారు. పాయింట్ లోకి వచ్చేస్తే మళ్ళీ ఒకవేళ 4 సంవత్సరాలు అయింది అనుకోండి, వీళ్ళు 65% బైబ్యాక్ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే 5 సంవత్సరాలు అయినా ఇట్లాగా వీళ్ళు 55% మళ్ళీ బైబ్యాక్ అయితే ఇస్తున్నారు విన్ఫాస్ట్ నుంచి. కానీ నా డౌట్ ఏంటిదంటే, అప్పట్లోపు బ్యాటరీ ఉంటుందా పీక్తుందా అని చెప్పి నా డౌట్. ఒకవేళ వాళ్ళు బైబ్యాక్ ఇవ్వడానికి ఇట్లాగా బ్యాటరీ హెల్త్ రిపోర్ట్స్ లో మంచిగా రావాలి కదా. 5 సంవత్సరాలు అయిపోయినాక ఇట్లాగా బ్యాటరీ హెల్త్ అంతే ఉంటది అని చెప్పి నాకైతే ఏ పరంగా నమ్మకం అయితే లేదు. అయినా విన్ఫాస్ట్ అనే ఈవీ కార్ల కంపెనీ ఇండియాలో చాలా జోరు మీద ఉంది. నెక్స్ట్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈవీ కార్ సేల్స్ ఉంటాయి కదా మన ఇండియాలో, ఆ ప్లేస్ లో ఇది టాప్ లో ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి మీరు ఈవీ కార్ కొనాలనుకుంటే ఏ ఈవీ కార్ కి మీరు అప్డేట్ అవుతారో ఇప్పుడే ఆ ఈవీ కార్ పేరును అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం వచ్చేట్లోకి వచ్చేస్తే, చాలా మంది దగ్గర కార్ ఉంటది కానీ రెగ్యులర్ గా దాన్ని యూజ్ చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా పెట్టేస్తారు. అది పెట్రోల్ కార్ అయినా గానీ, డీజిల్ కార్ అయినా గానీ, ఆఖరికి ఈవీ కార్ అయినా గానీ రెగ్యులర్ గా దాన్ని మాత్రం వాడరు. మరి అలా కార్ ని రెగ్యులర్ గా వాడనప్పుడు కార్ ఇంటి దగ్గర నుంచి మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. అంటే మన కార్ ఏదైతే ఉందో మనం మన ఇంటి దగ్గర నుంచే కార్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు, డైరెక్ట్ కస్టమర్ కే రెంట్కి ఇచ్చుకోవచ్చు. మరి ఇంత మంచి ఆప్షన్ బయట ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండదు. కాబట్టి లేట్ చేయకుండా ఖాళీగా కార్ ఇంటి దగ్గర ఖాళీగా పెట్టుకోకుండా ఇప్పుడే కింద అనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకవేళ నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయండి, వాళ్ళే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు.